హలో ఫ్రెండ్స్, ఇంకా ఇంట్లో అందరూ పండగకి ఇంటికి రండి అనగానే ఇంకా వాళ్ళ మాట కాదని లేక హైదరాబాద్ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ చూస్తే అమ్మో బాబోయ్ ఎంత రేటు ఉన్నాయో. ఇంకా ఎట్టగో మా లక్ వల్ల ఒక బస్ బుక్ అయింది. ఓన్లీ 1000 రూపీస్కి వచ్చేసింది అనమాట. మాకు చూస్తే టైం లేదు, హడావిడిగా ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా వెళ్తూ ఉంటే దారిలో అంతా వినాయకుడు. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, వినాయకుడు వెళ్తూ ఉంటే ఏమైనా కోరుకుంటే తీరుస్తాడనమాట. నిజమేనా? నిజమైతే మీరు కమెంట్ చేయండి. దానికి బస్ ఎక్కేసామన్నమాట. ఫస్ట్ మనం తెచ్చుకున్న పన్నీర్ బిర్యానీ తినేసాం. అలాగే ఇంకా కాంప్లిమెంటరీగా పూతరేకులు, డోనట్స్ తినేసాం అనమాట. ఇంకా బస్సు ఆపారు ఒక దగ్గర. ఆపితే ఇంకా మా ఆయన రోటీ తిందామని అంటే, నువ్వు మనిషి వందేవా అలా ఎలా తింటావు అనగానే, ఇంకా సరేలే పక్కన వాళ్ళు ఇలా ఉంటే మనం ఏం చేస్తామని ఐస్ క్రీమ్ అవి ఇవి తీసుకొని అలా నైట్ కానిచ్చేసాము. ఇంకా మార్నింగ్ లేవగానే తిరుపతి వచ్చేసామన్నమాట. తిరుపతి రాగానే ఏదో వెంకటేశ్వర స్వామి వాళ్ళు ఇంటికి వచ్చినంత ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా అలాగా శ్రీనివాస్ భవన్లో కాఫీ తాగేసి ఇంకా మా పల్లెటూరుకి బస్సు ఎక్కేసామన్నమాట. ఎక్కేసి కట్టకడ దిగేసేసరికి మా ఆయన ఫ్రెండ్ వచ్చేసారు. ఇంకెక్కేసి మా ఊరికి వచ్చేసామన్నమాట. ఏదో తెలియని హ్యాపీనెస్. మీకు విలేజ్ అంటే ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్